ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్దనైతున్నాం. చాలామంది ఇక్కడ తండోపతండాలుగానైతే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ వాసులు కావచ్చు, ఈ పట్టణంలో ఉన్నటువంటి కూడా చాలామంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పూర్తి మొత్తంలో మనం విజువల్స్ చూడొచ్చు. చాలా వరకు అయితే ఇక్కడికి పబ్లిక్ అయితే ఏరుకుంటున్నారు. కాకపోతే మరి చాలా వరకు అయితే అడుగుతున్నాయితే మేము ఇందిరా మిల్ల కోసం వస్తున్నాం, 6 గ్యారెంటీలకు సంబంధించి మాకు ఇప్పటి వరకు కూడా రాలేదు, వాటి గురించి అర్జీ పెట్టుకోవడానికి వస్తున్నామని అయితే చాలామంది అయితే చెప్తున్న పరిస్థితులు. మొత్తానికి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు. మరి నిజంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా సొల్యూషన్ అవుతున్నాయా, లేకపోతే మళ్ళీ రిపీటెడ్గా జనాలు వస్తున్నారా, లేకపోతే దీని మీద ఏమైనా నమ్మకం ఉన్నదా ప్రజలకు, దీంతో ఏమైనా ఉపయోగం ఉన్నదా? మరి చాలా వరకు అయితే చాలా దూర ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టుకుని అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాం. ఓల్డ్ సిటీ నుంచి ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైమా ఇంత ముందు ఏమన్నా? ఫస్ట్ టైం అంతా అక్కడ తిరిగినాం, ప్రతి ఆఫీసు తిరిగినాం, ఏం కాలేదు. ఇక్కడ ప్రజావాణి పెట్టిన ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఏం కంప్యూటర్ లేవు, ఏం తీసుకుంటలేరు. ఒట్టిగా మళ్ళీ వారం తర్వాత వేస్తామని చెప్తున్నారు. ఇక వేస్తే ఏం లాభం? ఇదే వేసిన తర్వాత ఎంతో తిప్పతో వేసినాం, అది పారేసి చెత్తకుండా ఏం లాభం? వచ్చి చెప్పును. ఏం చిట్టి ఇది? ఇది ప్రజాపాలన రిసిప్ట్, ఇది ప్రజాపాలన అప్లికేషన్ రిసిప్ట్. ఇది ఇలా మొత్తం ఇష్టం కొట్టి ఉన్నది, గవర్నమెంట్ వాళ్ళు కొట్టి తీసుకున్నది, చెత్తకుండా పారేసారు. ఇప్పుడు ఇది పెట్టిందేమో 3 తారీఖు అంటే 3 తారీఖు 1వ నెల 2024 సంవత్సరం. అంటే దాదాపు సంవత్సరం కూడా అయిపోయి 1 నెల కూడా దాటిపోయింది. మరి ఇవన్నీ పెట్టిరు కదా, 6 గ్యారెంటీలకు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఒక్కడి రాలేదు. ఉన్నది మనం పోయినాయి పైసలు, మనం జేబు నుంచి పైసలు పోతే తిరుగుతుంది. 2,000 దాకా అయిపోయింది. ఇప్పుడు ఏం లాభం? తిరగడానికి ఖర్చు అవుతుంది. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చిరేమో, ఖర్చు ఎట్లా అయినాయి? అరే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన వాళ్ళ అక్కడ తిరగాలి, అక్కడ పోతే అక్కడ మొత్తం తింటురు. మరి ప్రజాపాలనకు వస్తే సమస్యలన్నీ కూడా సొల్యూషన్ అవుతున్నాయని చెప్తున్నాయని వచ్చినాం. ఇక్కడ ఏం లేదు, అంతకన్నా ఆహ్వానం ఉంది. ఇక్కడ వాడికన్నా అక్కడ అరుచుకుంటారు, కంప్యూటర్లు ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. ఏం తీసుకుంటారు? చూస్తే తెలుస్తుంది కదా ఎందుకు కాలేదు, ఎక్కడ పారేసారు. ఇప్పుడు ప్రజాపాలన పెట్టుకున్నట్టు అప్లికేషన్ అయితే ఇచ్చిర్రు. మరి దీంట్లో వచ్చినట్టు ఏమన్నా ఇచ్చిర్రా? ఏం ఇవ్వలే. ఏమన్నారు? మళ్ళీ వారం తర్వాత పెడతాం. అక్కడ ఏం వారం తర్వాత ఏం పెడతారు? ఇదే పారేసి మళ్ళీ పెట్టేది ఏం లాభం? ఇప్పుడు దగ్గర 10 ఇయర్ అవుతుంది ఇది పెట్టి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా ఇది అప్లికేషన్ పెట్టుకొని. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ అన్నారు. ఒక్కటి రాలే అంటే ఇది ఉంది కదా అప్లికేషన్, ఒక్కటి రాలేదు గ్యారెంటీ. ఎందుకు మీరు అప్లికేబుల్ కాదు 6 గ్యారెంటీలకు? ఎందుకు అప్లికేబుల్ ఉన్నామని ఇక్కడ వచ్చినాం. వైట్ కార్డు ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి. ఏం లాభం? మరి అందరికి వస్తున్నాయి అంట కదా, 6 గ్యారెంటీలు కాకుండా కూడా 4 గ్యారెంటీలు అన్నీ వస్తున్నాయి. మనుషులకు వేసుకుంటారు, కార్పొరేటర్లు కానీ వాళ్ళకు వేసుకుంటారు, వేరే పారేసు జతకుండా అందరికి చెప్పు. ఎందుకు పబ్లిక్ ఎందుకు తిప్పాలి చెప్పు? వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు, కథం అంతే ఉన్నది. ఓట్ల కోసం మన దగ్గర కూడా వస్తారు కదా, మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే వస్తారు, పనిలో కోసం రారు. పని అడుగు, నువ్వు కూడా అడగాలి. నేనేమని చెప్పాలి? ఇప్పుడు ఫ్రీ కరెంటు, గ్యాస్ 500కే గ్యాస్ సిలిండరు, ఇవి కూడా అసలు ఏం రాలేదు. ఇది సిరిపు ఉన్నది ఒట్టిగా, ఏం రాలేదు. ఈ స్లిప్తో ఏం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. అది కూడా సీప్ కూడా అక్కడ ఇచ్చేయమంటారు. నేను సీప్ ఇస్తే మా దగ్గర ప్రూఫ్ ఏముంటుంది? ప్రజాపాలన నా ఒరిజినల్ సీప్ తీసుకుంటే మన ఎట్లా వేళలో ఏం సీప్ పెట్టాలి? మరి ఏమి ఇచ్చిన వాళ్ళకి? ఏమి ఇవ్వలేదు. ఒట్టిగా వాడు రాసుకున్నాడు, చూసి అది ఆధార్ కార్డు ఇచ్చిన కరెంట్ది ఏమో చేసుకున్నారు. 3 నెలల తర్వాత ఇస్తారట. ఇంకా వాడు మనకు ఇప్పుడు కూడా ఇవ్వాలి, ఏం ఇస్తారు అది కూడా పారేస్తారు. అంటే నిరంతర ప్రక్రియ అన్నారు కదా 6 గ్యారెంటీలు అనేవి. మరి మీరు మళ్ళీ అప్లై చేసుకోలేదు? మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. మళ్ళీ ఏం అప్లై చేసుకుని ఇదే అప్లై చేసి ఏడాది అయింది. మళ్ళీ ఏడాది ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఇంకా 12 గ్యారెంటీ తీస్తారు వాళ్ళు. ఇది 6 వాళ్ళు 12 అంటారు. అవుతుంది అట్లా చెప్పు? ఇప్పుడు 6 అన్నారు, మళ్ళీ ఎలక్షన్లో 12 గ్యారెంటీలు అంటారు. ఒక్కటి కూడా దొరకదు. వచ్చిన మొన్న పోయిన నెలలో ఒకసారి వచ్చిన నేను అదేంది సికింద్రాబాద్ అడ్డగుట్ట నుంచి రావాలి. నేను ఇక్కడ బస్సులో పోదామంటే కష్టం అయిపోతుంది, బస్సులు దొరుకుతాలో నాకు. ఫ్రీ బస్ అయినా ఎంత గొడవ అవుతుందన్న, ఎక్కడన్నా భయం అయిపోతుంది నాకు. మొన్న ఎందుకైతే మనం చాలా గొడవలు అవుతున్నాయి. పోయిన నెల వచ్చి నా కింద పడుతున్నాయి నేను బస్సులకేని. అది అంత నూకేసుకుంటున్నాడు జనాభాలో. బాగానే నడుస్తున్నాయి. పబ్లిక్ ఎట్లా ఎక్కుతున్నారు అన్న, కూర్చొనికి అసలు సీట దొరుకుతలేదు, మూల మీద నిలబడుతున్నా. ఆటోకి వెళ్దామన్నా 500 కిరాయి అవుతుంది, పోనీకి 500 రానికి 500 అవుతుంది. నాకు నేను ఏడకని తెస్తా చెప్తున్నా కదా అన్న. బస్సులనే పబ్లిక్ ఎక్కువ అయిపోతుంది, ఏడ నిలబడతాం మేము. ఆడ బస్సు ఫ్రీ లేనప్పుడన్నా మంచిగా ఉన్నాయి, కానీ ఫ్రీ వచ్చే సంగతి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ బస్సులు బంద్ చేయాలన్నా. ఫస్ట్ ఇంట్లో గురించి వచ్చిన ఎన్నో అప్లికేషన్ పెట్టడానికి వచ్చిన ఏడ ఇస్తున్నా. ఇప్పుడు నాకు నా 4 యానాలలో 3 వచ్చింది, నాకు రాలేదు.
నేను దాని గురించి అప్లికేషన్ పెట్టిన పోయిన నెల పెడుతున్నామో అమ్మ మెసేజ్ వస్తుంది అది వస్తుంది అని చెప్పి ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇస్తా అంటున్నా ఏదన్నా ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ ఇప్పుడు ఇస్తా అంటారు, అప్పుడు అట్లా అన్నారు, ఇప్పుడు కూడా అట్లనే అంటారు. ఇస్తా అంటారు, ఇస్తూనే లేరు. ఇప్పుడు కేసీఆర్ అప్లై చేసిన ఇప్పుడు కేసీఆర్ పెట్టినా ఇస్తుండు, ఆయన సొంతంగా ఏమని ఇస్తుండా చెప్పండి అన్న. ఏదన్నా ఇప్పుడు ఎవరికైతే ఇయ్యలే కదా, మీరు పెట్టండి, మీరు అప్లికేషన్ పెట్టండి, మేము చూసుకుంటాం, మేము చేస్తామంటున్నాను. ఇంతవరకు ఏది చేసుడో లేదు కదా. ఇప్పుడు ఇల్లే లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నాను, నెలకి 8,000 ఇల్లు కట్టుకుంటుంటున్నాను నేను. ఇప్పుడు మేము ఉన్న ఓనరు ఆయన అదేంటి అది ఏం పెట్టకుండా అమ్మ దాని మీద అని చెప్పారు. అసలు కరెంట్ బిల్లు మాకు ఇచ్చేసాను అమ్మ, మీ ఇల్లే మీ సొంత ఇల్లు ఏడున్నా మీరు అప్లికేషన్ మీరు ఆడ పెట్టుకోండి. ఇస్తలేరన్న. ఇప్పుడు నేను ఉన్న ఇంట్లోనే ఇప్పుడు నాకు నెలకు 500 వస్తుంది కరెంట్ బిల్లు. ఇప్పుడు ఇల్లు కిరాయి, ఇప్పుడు కరెంట్ బిల్లు నల్ల బిల్లు అన్నీ కలిపితే నాకు 9,000 కిరాయి వస్తుంది. నేను ఏది పడతలేదు, గ్యాస్ బిల్లు లేదు, జీరో బిల్లు లేదు, అసలు ఏది లేదు మాకైతే, ఏది లేదు. ఏడ ఇస్తురన్న, అసలు ఇస్తే మేము ఇంత దూరం ఎందుకు వస్తాము, ఇంత పబ్లిక్ ఎందుకు ఉంటుంది? మీరు అసలు ఉన్నోళ్ళ చర్య తీసుకోవాలి కదా. ఇది రెండోసారి అన్న, రెండోసారి వచ్చిన కాలేదు. అప్పుడే పెట్టినప్పుడు అన్న పెట్టినప్పుడు ఏమన్నారు అంటే అమ్మ ఆధార్ కార్డు అప్డేట్ లేదమ్మా అని చెప్పారు. మొన్న అప్డేట్ చేయించుకొని మళ్ళీ ఇవ్వాలి వచ్చిన, మళ్ళీ ఇవాళ చూడాలి మళ్ళీ వస్తుందా రాదా, ఇక దేవునికి ఎరక, ఇక దేవునికి ఎరక, ఇక అసలు నమ్మకమే లేదన్న. ఇక అందరికి పోనీ ఒక 100% లేకుండా ఒక 50% అన్న ఇచ్చినా కానీ పబ్లిక్ సంతోషం ఇస్తారు కదా అన్న. ఉన్నోళ్ళకే ఏ ముఖ్యమంత్రి అన్న అసలు లేడా లేడు. ఉన్నోళ్ళకే అన్నీ వస్తున్నాయి, లేనోళ్ళకి ఏడొస్తున్నాయి అని. ఇప్పుడు నాకు 4 ఇండ్లు నేను పెట్టుకుంటే నాకు మళ్ళీ వచ్చేస్తుంది ఆడ. ఇప్పుడు లేనోడు వచ్చి మళ్ళీ కూర్చుంటే ఏడొస్తుంది అన్నాడా. మాకు అదే ఇబ్బంది అయిపోతున్నది. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగా ఉండే కానీ ఇప్పుడు కేసీఆర్ జరిగిపోయిన కాంచెలు మొత్తం ఇక ఆగమ అయిపోతుంది ఆడ. ఏడా పైసలు ఇచ్చి గెలిపించుకున్నారు కదా రేవంత్ రెడ్డి. నాకు ఎప్పుడు కనవలేదన్న, ఏడా కనవాలే, రాలేదు. నేను ఫస్ట్ టైం అన్న వచ్చాడు ఇక్కడికి, ఏది లేదు అసలు. పడతనే లేవు అన్న, పడతలేవు. ఎందుకు పడతలేవు అంటే ఇక ఆయనకి ఎరక, మేము ఏం చెప్తాం ఇక మేము దానికి. సంవత్సరం దాటిపోయినా ఇక ఇస్తా ఆగిస్తా అన్నారు, ఇంతవరకు ఏది లేదు. ఇక నమ్మకం లేదన్న, నమ్మకం లేదు. చాలా మందికి పడాలి కదన్నా, చెప్తున్నా కదా, ఒక 100 లేకుండా ఒక 50% పడినా కానీ సంతోషిస్తారు ప్రజలు అనేది. అసలు ఏది లేకుండానే ఉన్నది ఆడ. చేసిన రోజు వాళ్ళకి ఆయనకు పాలాభిషేకం చేస్తామని పిలిపించాడు, కూర్చోటి పాలాభిషేకం చేస్తాం ఇక అంతే. ఇక నమ్మకం లేదనే కదా అన్న, నమ్మకం లేదు. నేను ఎన్నిసార్లు తిరిగినా అన్న, నాకు రేషన్ కార్డులో అసలు పేరే లేదు తెలుసా. ఇప్పుడు నాకు పెళ్ళై 17 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు రేషన్ కార్డులో పేరే లేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చిన, ఉప్పలు పొమ్మంటే ఉప్పలు పోయినా, ఈసీఐలు అక్కడికి తిరిగాను, చోటంటూ లేదు. రేషన్ కార్డు గురించే చూస్తున్నా కానీ అసలు రేషన్ కార్డే వస్తలేదు నాకు. మళ్ళీ ఇచ్చినా కదన్నా, 2 సార్లు ఇచ్చినమ్మా, 2 సార్లు ఏది మళ్ళా ఇస్తా స్లిప్ ఇచ్చిరన్నా. ఇగో నేను మా ఇంటికాడ పెట్టినప్పుడు స్లిప్ ఇచ్చిర్రు, ఇంతవరకు ఏది లేదు, ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మెసేజ్ వస్తుంది, ఫోన్ వస్తుంది అని చెప్పి ఇంతవరకు ఏది లేదు, రాలేదు. నేను పోయిన నెల వచ్చిన, ఏది రాలే. మళ్ళీ గదే తెలియాలి కదా అన్న, అసలు మమ్మల్ని గుర్తించాలి కదా, ఉన్నోళ్ళు లేనోళ్ళని గుర్తించుకోవాలి కదా. ఉన్నోళ్ళనే ఇచ్చుకుంటా పోతా ఉంటే మళ్ళీ లేనోళ్ళు ఎక్కడ పోవాలి. పేదల ముంచనికే కదా ఉన్నది, ముంచనికే ఉన్నది. ఉన్నోళ్ళనే గొప్పలని చేస్తారు, ఇక లేనోళ్ళనే గొప్పలు చేస్తారు వాళ్ళు. నాకు రైతు రుణమాఫీ కోసం కావాలని తిరుగుతున్నా. ఇలా రావడం ఇది 6 టైం ఆర్ 7 టైం. ప్రతిసారి వచ్చినప్పుడల్లా నా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఇక ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పేపర్ ఇవ్వడం జరిగింది. రైట్, వీళ్ళు ఏం చేసినారంటే ఎంఈఓకు రెఫర్ చేశారు. రెండోది ఏం చెప్పారు, ప్రజావాణి ఉంటుంది మండే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్. ఇక జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వెళ్ళినప్పుడు ఈ పేపర్ ఇచ్చినారు. రైట్, ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు, సార్ మీకు వస్తుందండి, గవర్నమెంట్లో ప్రాసెసింగ్ జరుగుతుంది, వెయిట్ అండ్ సీ అని చెప్పినారు. చివరికి బ్యాంకు మేనేజర్ దగ్గర వెళ్తే మీకు రాలేదని చెప్పినారు. వాళ్ళు బ్యాంకు అగ్రికల్చర్ ఆఫీసర్ రిఫర్ చేసినారు. అక్కడ వెళ్తే కూడా సార్ మీకు రాలేదు, వస్తే గవర్నమెంట్ ప్రాసెస్ జరుగుతుంది వస్తుందని చెప్పినారు. 2,40,000 ఉంది. 2,40,000 ఎట్లుందంటే నేను తీసుకున్నది 80,000, మా అమ్మ తీసుకుంది 70,000. అది మొత్తం వడ్డీతో సహా 2,70,000 70,000 అయిందన్నారు. రైట్, ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ మేము కట్టడానికి రెడీ ఉన్నాం.
ఈ విషయం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అధికారులతో చాలాసార్లు చెప్పడం జరిగింది. రైట్, వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చినారంటే 4th విడతలు జరుగుతుందండి, 4th విడతలో మీకు కూడా రుణమాఫీ అవుతుందని చెప్పినారు. రైట్, 4th విడతలో ఏం జరిగిందంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి, మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళకి, రైట్, వాళ్ళకే జరిగింది తప్ప 2 lakhs ఎక్సెస్ అయిన వాళ్ళకి, ఒక రేషన్ కార్డులో ఒకరికన్నా ఎక్కువ 3, 4 ఎక్కువ ఉన్న వాళ్ళకు అలాంటి మీద ప్రస్తావనే లేదు. అంటే కేవలం టెక్నికల్ ఇష్యూ ఉన్న వాళ్ళే రుణమాఫీ కాలే, మిగతా అందరు కూడా రుణమాఫీ అయిందని చెప్తున్నారు. 2 లక్షలు దాటిన వాళ్ళు ఎవరిది కాలేదండి. అది సింగిల్ పర్సన్ అయినప్పటికీ కూడా ఒకరికంటే ఎక్కువ, ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎవరికనేది రుణమాఫీ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే చూస్తున్నారు, 2 లక్షలు 2 తర్వాత 5 సున్నాలు దాటి ఒక నెంబర్ 6 అంకె ఉందా కాదు, మీకు కాదు. ఎందుకు కాదు అంటే మీరు 2 లక్షల మీద ఉన్న మీరు అధికారులు, మీరు కోటీశ్వరులు, మీకు కాదు. రైట్, వాళ్ళు భూతత్వం కింద చూడాలి. ఆ రేషన్ కార్డులో ఒకరున్నారా, ఒకరికన్నా 4 ఉన్నారా, 5 ఉన్నారా, అది చూడాలి గవర్నమెంట్. ఒక రేషన్ కార్డు ఒక 2 లక్షలు ఎక్కమంటే అది ఏంటి అర్థం అండి? నేను చిన్న రైతును, చదువుకున్న, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నా, నేను MA MD చదువుకున్నా. రైట్, నాకు ఇంత న్యాయం జరుగుతుంది అంటే సాధారణ వ్యక్తులకు ఎంత న్యాయం జరుగుతుంది? నేను ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకు 4 ఎకరాలు ఉండే, 4 ఎకరాలకు 3.5 ఎకరాల దాకా మా అన్న బ్రదర్స్ది 2.5. రుణమాఫీ చేస్తామని చాలా పెద్ద ఎత్తున పండుగలను కూడా చేసారు కదా రైతులకు సంబంధించి. రైతు పండుగ అయింది. రుణమాఫీ కూడా ఎవరికి అయినది, 1 ఎకరా లోపు వాళ్ళకి, 2 ఎకరాల లోపు వాళ్ళకు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయింది. నాకు 2.5 ఎకరాలు ఉన్నప్పుడు కూడా 2 lakhs అయింది కాబట్టి వాళ్ళకి కాదు. ఎందుకు కదంటే 2 lakhs అయిపోతుంది. అది కరెక్ట్. గుడ్డిగా గుర్తు కాకుండా ఒక రేషన్ కార్డులో ఇద్దరికంటే ఎక్కువ ఉన్నారా అదే పాయింట్అవుట్ చేయాలి. పాయింట్అవుట్ చేసి ఆ వ్యక్తులు వాళ్ళు చేసే వృత్తి ఏంటి, వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది, వాళ్ళు ఏంటి BPL కన్నా అయిపో ఉన్నారా, బిలో ఉన్నారా, ఐడెంటిఫై చేసి ఆయా వ్యక్తులకు గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి న్యాయం చేయాలి. అది సంక్షేమ పథకాలు అంటే అలా ఉంటుంది. అధికారులకు చెప్పి 2 తర్వాత 6 అంకెలు ఉన్నాయి అని అట్లా చూడొద్దు, సమగ్రంగా చూడాలి. రైట్, ఇంత చదువుకున్నప్పుడు న్యాయం జరగలేదు. నాలాంటి వ్యక్తులు విలేజ్లలో ఎంతోమంది ఉన్నారు. ఆ సాధారణ వ్యక్తులకు ఏం న్యాయం జరుగుతుంది? నేను చిన్న అయినప్పటికీ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న 2-3 సార్లు ఎగ్జామ్ రాయడం జరిగింది. గానోళ్ళు కొంతమంది కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. కొద్దిగా లేట్ అయినా కూడా ఓపికతోటి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడండి ఏ గవర్నమెంట్ అయినా, అసెంబ్లీలో కానీ, ఏ టీవీ ఛానల్లో కానీ, ఏ మంత్రి కానీ, ఏ అధికారైనా మీకు రైతు భరోసా వస్తుంది అని ఎక్కడైనా ఏ వార్తలైనా వచ్చేదా చూపించండి, నేను ఒప్పుకుంటా. దాని మీద ఊసే లేదు. ఇన్ఫ్రా డెవలప్మెంట్ అని ఒక కంపెనీ పెట్టి 2020 పెట్టి అందరి దగ్గర అపార్ట్మెంట్ కట్టిస్తా అని పైసలు తీసుకున్నాడు. ఒక్కొక్కరి దగ్గర 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అలా తీసుకొని 60 లక్షలు అలా ఒక 100 కోట్ల దాకా తీసుకున్నాడు. కొంతమందికి ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశాడు, యూడిఎస్ చేశాడు. ఒక 40-50 మందికి అసలు ఏది చేయలేదు, డబ్బులు తీసుకొని బెదిరిస్తున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వమని. ఈ 40 మంది మేము ఎంత ఏ రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా మమ్మల్ని లెక్క చేస్తలేడు ఆయన. బెదిరిస్తుండే, ఏం చేసుకుంటావు చేసుకోపో, కేసు వేసుకోపో, నేను ఏం చేసుకుంటావు నువ్వు అని వాళ్ళ గ్రూప్లో శశికాంత్, శ్రీకాంత్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య అందరి పేరు మీద పెట్టుకుంటూ మా కంపెనీ అందరూ వాళ్ళే. మళ్ళా ఇక మాకు మేము ఫ్లాట్లు కొనుక్కొని 2020 నుంచి పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 2023 వరకు ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అలా ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు టోటల్ 200 మంది ఉంటే 130 మందికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిండు. వాళ్ళకు కొద్దిగా ప్లేస్ చేసిండు, రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుండు వాళ్ళ కాడ. తీసుకొని ఇప్పుడు మొన్న వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసిండు 4 yearsకి. చేసినాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏం లేదుగా మీ పేరు మీద అనే టైపులో మాట్లాడుతుండు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం నిదానంగా మాట్లాడుతుంటే ఆయన ఇంకా పైకెత్తి మాట్లాడుతున్నాడు. డెవలప్మెంట్ దుమావత్ శ్రీకాంత్, శశికాంత్. ఇది 2020లో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అని స్టార్ట్ చేసినారండి. ఒక ఫ్యామిలీ అంతా గ్రూప్ అనమాట వాళ్ళు. అయితే హేమనగర్లో ఉంది, ఇది చిలకానగర్ దగ్గరలో హేమనగర్లో 2.8 acres ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ని చూపిస్తూ వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ట్రాప్ చేస్తా ఇప్పటివరకు దగ్గర 100 కోట్ల వరకు వాడు తీసుకొని 200 మందిని మోసం చేయడం జరిగిందండి. దానిలో వీడికి 8,000 square yards వరకే GPA ఉంది. ఆ GPA ల్యాండ్ని
ఒక 130 మందికి అన్డివైడెడ్ షేర్ చేసి వాళ్ళకి యూడిఎస్ రిజిస్టర్ చేసి వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి వాళ్ళని రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్ 2 గ్రూపులుగా విడదీసి రిజిస్టర్డ్ వాళ్ళకి ఆ ల్యాండ్ని వాళ్ళకు డిఏ క్యాన్సిల్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. నాన్ రిజిస్టర్డ్ మేము ఎంత తిరిగినా కానీ మాకు దొరకట్లేదు. వాడు మా అబ్స్కాండ్ అయిపోయిండు, ఇంట్లో ఉండట్లేదు, ఆఫీస్ అయితే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. కొంతమందికి చెక్స్ ఇవ్వడం జరిగింది, ఆ చెక్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి, సిపికి కంప్లైంట్ వెళ్ళిపోయింది, అక్కడ కంప్లైంట్ ఇచ్చాము, ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి బయటకు వస్తున్నాము. కానీ ఏ విధంగా చూసినా కానీ ఎక్కడ దొరకట్లేదు, అబ్స్కాండ్ అయి ఉన్నాడు. దానికి ఏం చేయాలన్నది మేము అందరం ఒక 60 మంది వరకు బాధితులము తిరుగుతున్నాం. మాకు మా డబ్బులు మాకు కావాలండి 2000. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, హోమ్ లోన్స్ పెట్టి తీసుకొని ఇప్పుడు అప్పుల బాధ, ఇంట్రెస్ట్ కట్టలేక దీనావస్థలో ఉన్నారు, కిరాయిలు కట్టుకోలేక. అలాంటి వాళ్ళు చెప్పినా కానీ వాడు ఎట్లా అబ్యూజింగ్ వర్డ్స్ అనమాట, తిడుతున్నాడు. ఇప్పుడు ఎదురంగా ఫోన్ చేస్తే ఏం చేసుకుంటావో చేసుకోపోరా, ఎక్కడికి పోతావో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అసలు ఫోన్లోకి రావట్లేదు. ఇప్పుడు ఈ 1-2 మంత్స్ నుంచి అసలు దొరకట్లేదు, వాడు ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించి అని చెప్పి ప్రజావాణిలో ఇస్తే సరే మేము చూస్తామని చెప్పి అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇచ్చి మాట్లాడేసి వస్తున్నాం. చెప్పామండి, డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళినాము, సరే అన్నారు. అంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు కదండి, ఇంకా రాలేదు. కంప్లైంట్ మొన్నటి నుంచే స్టార్ట్ చేసాము. ఇంతవరకు వాడిని నమ్మి ఇన్ని రోజులు ఆడడం జరిగిందనమాట. అంటే డిగ్గింగ్ చేస్తున్నాము, కొంత వర్క్ నడుస్తుంది, కొంత కన్వర్షన్ అవుతుంది, అందరితో మాట్లాడుతున్నాము. ఇంకా వేరే బిల్డర్ నడుకు 5000 గజాలు మీకు కొంటున్నాను, మీకు రిజిస్టర్ చేస్తాను, మీకు ఎటు తిరిగినా మీకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మించుకుంటూ రావడం జరిగింది. లాస్ట్కి ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయింది.